నమో నారాయణాయ. వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే ఏ పరిహారమైనా శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అష్టమి తిథి, పంచమి తిథి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మనం చేసే ఏ పరిహారమైనా, ఏ మంత్రమైనా, ఏంజల్ సోర్స్ కానివ్వండి, బీజ మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా మనకు మంచి మంచి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి. అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, కోటి జన్మల పుణ్యం కలిగించే ఒక మంత్రం అనేది మనం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క మంత్రం అనేది మనం చెప్పుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని విధాలుగా ధైర్యం కానివ్వండి, మనకి ఎలాంటి పిరికితనం చేయాలా వద్దా అని సంకోచిస్తున్న ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి, ఏదైనా పనిలో విజయం సాధించడానికి, మనం స్టార్ట్ చేసే ఏ పన్నైనా సరే విజయవంతంగా మనం పూర్తి చేయడానికి కానివ్వండి, ఆర్థికంగా అప్పులు ఉన్నా తీరిపోవడానికి, ఆర్థికంగా మనం అభివృద్ధి చెందడానికి, మనం చేసే ఉద్యోగంలో మనకు జీతం అనేది పెరగడం, ఇంక్రిమెంట్ రావడం, ఇలా మీరు ఏదైనా చదువుతున్నా ఆ చదువులో మంచి ర్యాంక్ అనేది సాధించడం, ఇలాంటివన్నీ కూడా మీకు మంచి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క మంత్రం అనేది మనం ప్రతిరోజు 126 సార్లు కానీ లేదంటే 48 సార్లు కానీ మనం పఠించినట్లయితే మనకు ధైర్యం అనేది మనలో చేకూరుతుందండి. అంతటి శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. అంతకు ముందుగా మనం చెయ్యవలసిన ఒక చిన్న పని ఏంటంటేనండి, మనం ప్రతిరోజు దైవానికి ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అలాగా మనం దీపం వెలిగించినప్పుడు పూజ మాత్రం ఏదో చెప్పుకుంటూ ఉంటాం. మనకు తోచిన విధంగా అలా చేసినప్పుడు ఏంటంటే, ఒక 5 రావి ఆకులు అనేవి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. 5 రావి ఆకులని మనం బాగా నీటిలో వాష్ చేసేసుకొని, 5 రావి ఆకులను ఏంటంటే మనం దీపం ముందు ఎలా పరుచుకొని దాన్ని ఏంటంటే మనకు ఒక పన్నీర్ గంధంతో కలిపినా కానీ, లేదంటే ఒక కుంకుమ గంధంలో ఏదైనా కలిపి ఒక ఇయర్ బడ్ తీసుకొని కుంకుమైనా పన్నీర్తో కలుపుకోవచ్చు, లేదా గంధమైనా పన్నీర్తో కలుపుకోవచ్చు. అలా కలిపిన దాన్ని ఒక ఇయర్ బడ్ తీసుకొని ఈ 5 రావి ఆకుల మీద ఒక్కొక్క దాని మీద శ్రీరామ 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 అని ఈ ఆకులపై రాయాలండి. అలా రాసి కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత అలాగే మనం ఉంచేసి ఇప్పుడు మనం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రం అనేది మనం ఒక 26 సార్లు కానీ లేదంటే 48 సార్లు కానీ చెప్పుకొని ఆ మహిమగల మంత్రం చెప్పుకున్న తర్వాత మనం ఏంటంటే మన పర్సులో కానీ లేదంటే గల్లాపెట్లో కానీ బీరువాలో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే మీరు దాచి ఉంచుతారో అక్కడ కూడా ఈ ఆకులనే మీరు ఒక్కొక్క చోట పెట్టుకోవచ్చు. చదువుకునే వారైతే ముఖ్యంగా బుక్స్లో పెట్టుకోండి, వ్యాపారం చేసే వాళ్ళైతే మీ గల్లాపెట్లో పెట్టుకోండి, మీ ఉద్యోగానికి వెళ్ళేవారైతే మీ వ్యాలెట్స్లో కానీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. అక్కడ బీరువాలో డబ్బులు దాచిపెట్టుకుంటున్నామంటే ఆ బీరువాలో అయినా పెట్టుకోండి. మీరు ఎక్కడ పెట్టుకోగలదు అప్పుడు పెట్టుకోండి. తర్వాత మీకు ఆర్థికంగా మీకు అప్పు అనేది లేకుండా ఎప్పుడూ కూడా మీ పర్సులో ఒక 10 రూపాయలు మిగిలివాసిగా ఉండేటట్లుగా మీకు ఉంటుందన్నమాట. శ్రీరామ రక్షగా ఉంటుంది. మీరు క్షేమంగా బయటికి వెళ్ళి లాభంగా లోపలికి రావడానికి మీకు శ్రీరామ రక్షగా శ్రీరాముని ఆశీర్వాదం అనేది మీపై ఉంటుందండి. ఇప్పుడు మాత్రం ఏంటి ఆ మంత్రం అని మీరు ఈ ఆకుల్ని ఇలా రాసి ఉంచిన తర్వాత ఈ మంత్రం చెప్పుకోవాలని చెప్పాను కదా. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హ్రీం ఉత్తరముఖే ఆది వారాహాయ పంచముఖి హనుమత్ లం లం సకల సంపత్కారాయ స్వాహ. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఓం హ్రీం ఉత్తరముఖే ఆది వారాహాయ పంచముఖి హనుమత్ లం లం సకల సంపత్కారాయ స్వాహ. ఎంతో అద్భుతంగా ఉంది కదండి మనం చెప్తుంటేనే. ఈ యొక్క మహా అద్భుతమైన మంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే మనకి చాలా శక్తి అనేది వస్తుందన్నమాట. వీళ్ళు ఉగ్ర రూపం అనేది మనం భయపడతాం కానివ్వండి, కానీ వీళ్ళు ఇలాంటివి ఏమి మనకి ఈ శోధనలు అనేవి ఏమి గురి చేయరండి. చాలా అర్థవంతంగా మనల్ని అర్థం చేసుకొని మన కోరిక మన సమస్య అనేది చాలా త్వరగా తీరుస్తారన్నమాట. కాబట్టి ఎవరూ భయపడని అవసరం లేదండి. వాళ్ళు నిశ్చంతంగా మనం పూజించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మంత్రం అనేది ప్రతిరోజు ఇలా జపించుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందండి. ఎటువంటి నాన్ వెజ్ లేకుండా మాత్రం చూసుకోండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది, పనికొస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చెప్పబడిందండి. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరికొందరి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై వారాహి మాత.